మూవీ ఎలా ఉంది? బాగుంది. సో మహేష్ బాబు ఎలా ఉన్నాడు? బాగుంది. యాక్టింగ్ బాగా చేశారు. మహేష్ బాబు యాక్టింగ్ బాగుందా? మహేష్ బాబు డాన్స్ ఎలా ఉంది? మంచిగా ఉంది. సూపర్ ఉంది. సూపర్ ఉందా? సో ఓకే. శ్రీలీల ఆంటీ ఎలా ఉంది? మంచి డాన్స్ చేస్తారు. మంచి డాన్స్ చేస్తుందా? శ్రీలీల బాగా డాన్స్ చేస్తుందా? నువ్వే బాగా డాన్స్ చేస్తావా? హీరో హీరో శ్రీలీల కంటే హీరో బాగా డాన్స్ చేశాడా? అవునా? ఓకే. ఈ కుర్చీని మడత పెట్టి సాంగ్ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఒక స్టెప్ వేసి చూపిస్తావా? కుర్చీని మడత పెట్టి స్టెప్ వేయవా? ఆ కుర్చీని మడత పెట్టి ఓకే. ఎవరెవరు వచ్చారు మూవీకి? కామెడీ ఉందా? మా డాడీ, మా అన్న, మా అక్క. అందరికి బాగా నచ్చిందా మూవీ? ఇంకోసారి చూస్తావా? ఒకసారి చాలా టీవీలో చూస్తా. చాలా ఒక్కసారి మూవీ ఒక్కసారి చూడొచ్చా? రెండోసారి చూడకుండా చూడొచ్చా? సో ఒకవేళ 5 out of 10 అంటే ఎంత ఇస్తావు ఈ మూవీకి రేటింగ్ నువ్వు? 1 2 3 4 5 ఎంత ఇస్తావు ఈ మూవీకి? మార్క్స్ ఎన్ని ఇస్తావు? 60. 100కి 60 ఇస్తావా? ఎందుకు ఇంకా 40 ఎందుకు లెస్ చేసావు? ఏం బాలేదు మూవీలో? మూవీలో ఏం బాలేదు? థియేటర్లో స్నాక్స్ బాలేదా? లేదా? మరి మూవీలో ఏం బాలేదు? డాన్స్ నచ్చలేదా? శ్రీలీల యాక్టింగ్ నచ్చిందా నీకు? డాన్స్ కూడా నచ్చిందా? ఓకే. మమ్మీ సెంటిమెంట్ ఎలా ఉంది? బాగుంది. అవునా? మీ మమ్మీ గుర్తొచ్చేసిందా మూవీ చూస్తే? ఏడ్ చేసావా ఏమన్నా? లేదా మమ్మీని హక్ చేసుకున్నావా? ఓకేనా? మరి ఒకవేళ మహేష్ బాబు కనిపిస్తే హక్ చేసుకుంటావా? అక్కెక్కడ? ఇక్కడే ఉండు వచ్చేదాకా. ఎందుకు ఎందుకు భయపడుతున్నావు? ఎవరెవరు వచ్చారు మూవీకి? నేను, డాడీ, అన్నయ్య, మా తమ్ముడు. ఓకే. మూవీ నచ్చిందా నీకు? ఓకే. 100 out of లేదు 5 out of అంటే ఎంత ఇస్తావు మూవీకి? 2 out of 5. ఎందుకు? ఏం నచ్చలేదు నీకు మూవీలో? సాంగ్ కొంచెం బాగాలేదు. ఏ సాంగ్ బాగాలేదు? కుర్చీ అంటే కుర్చీని మడత పెట్టి అని అంటే ఆ సాంగ్ లిరిక్స్ నీకు నచ్చలేదా? డాన్స్ నచ్చలేదా? ఏంటంటే కాపీ చేసినట్టుంది కొన్ని సీన్స్ వేరే మూవీ నుండి. ఏం కాపీ అంటే? వేరే ఏ మూవీ నుంచి కాపీ ఉంది? సాంగ్స్ కూడా అలా వైకుంఠపురం, రాజాది గ్రేట్ లాగా అనిపించింది నాకు. బాగుంది. అదొక్కటి నచ్చింది. మహేష్ బాబు డాన్స్ ఎలా ఉంది? బాగుంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలు చాలా బాగా చేశారు. అవునా? శ్రీలీల డాన్స్ ఎక్కువ ఉందా మహేష్ బాబుది ఎక్కువ ఉందా ఈ మూవీలో? శ్రీలీలనే బాగా చేసింది. ఎందుకు నీకు శ్రీలీల బాగా ఇష్టమా? ఓకే. ఇప్పుడు శ్రీలీల కనిపిస్తే ఏం చేస్తావు? మరి మహేష్ బాబు కనిపిస్తే బాయ్ చెప్పేస్తావా? మహేష్ బాబుకి కిస్ ఇస్తావా? ఎందుకు? మహేష్ బాబు ఇష్టమా నీకు? ఓకే. ఇలా వచ్చాయి. ఇంకా మమ్మీ సెంటిమెంట్ ఎలా ఉంది? బాగుంది. ఏముంది? ఒక్క మాటలో చెప్పు. అంటే ఏముంది టోటల్ స్టోరీ? మమ్మీ చుట్టూ ఏం తిరిగింది? నీకేం బాగా నచ్చింది? మమ్మీ మన కోసం ఏదైనా చేస్తుంది మమ్మీ. ఓకే. మరి చూసిన తర్వాత మమ్మీని హక్ చేసుకోవాలనిపించిందా? కిస్ చేసావా? ఓకే. థ్యాంక్ యూ. ఏంట్రా డాడీ అక్కడోడు? ఎవరు సార్? మనకు తెలిసిన V6 రిపోర్టర్. ఓకే. ఓకే. మన లైఫ్ దాంట్లోకి వచ్చి జ్యోతిష్యం చెప్పబడు వాళ్ళు తీసుకుంటారు. నేను అందరే కాదు. ఇంట్లో ఇచ్చేసారా? తిరిగావా? వాళ్ళు మొత్తుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తాం. ఓకే.
పరాడా ప్రాడా నువ్వు ఒకటివి మేడం ఆగండి నువ్వు పక్క తప్పుకో ప్రాడా ఇది పెట్టుకున్నా లోపల సార్ మూవీ బాలేదు అని అంటున్నారు కదా ఇంతవరకు చూడలేదమ్మా అందుకే అంటున్నా బాలేదు అని బాగున్నా బాగాలేపని చూస్తామా గుంటూరు 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 మాది గుంటూరు సో గుంటూరు కారం కేక పుట్టించిందా పుట్టి లేదా అనేది మీకు ఇప్పటి వరకు ఏ టాక్ వచ్చింది నాకు తెలియదు నేను గుంటూరు కాబట్టి వచ్చా ఎక్స్పెక్టేషన్ గుంటూరు పేరు అంతే 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 సో ఒకవేళ గుంటూరు కారం లాగా హైప్